ప్రపంచంలో కల్లా ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశము మన దేశం. అయితే మన దేశంలో మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కూడా రచించి పెట్టి మనకు ఇవ్వటం జరిగింది. అయితే ఈ దేశంలో అన్ని వ్యవస్థలో కల్లా మరి పోలీస్ వ్యవస్థ తలమానికం. అంటే ఈ పోలీస్ వ్యవస్థను మేము నిరంతరము ఎంతో గౌరవ ప్రతిష్టలతోటి మేము భావిస్తూ ఉంటాం. అయితే ఈ పోలీసు వ్యవస్థ లేకపోతే ఈ దేశంలో ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ పోలీస్ అనేటటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి నేరస్తుడైనప్పుడు, అతను షీటర్ అయినప్పుడు, అతను మర్డరిస్ట్ అయినప్పుడు, అతను భూకబ్జాదారుడైనప్పుడు, రేపిస్ట్ అయినప్పుడు, మరి నేర పరిశోధన ఉన్నటువంటి వ్యక్తి అయితే కరుడు కట్టినటువంటి నేరస్తుడైనా సరే పోలీసులు ఆ వ్యక్తిని మరి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి అతనికి చట్ట ప్రకారం ఏ సెక్షన్లు వర్తిస్తాయో ఆ సెక్షన్లు వేసి ఆ తర్వాత విచారణ జరిపించి కోర్టుకు పంపితే కోర్టులో న్యాయమూర్తి ఈ చట్ట ప్రకారం ఈ సెక్షన్లకు ఏ శిక్షలు వర్తిస్తాయో ఆ శిక్షల మీద అతనికి తగినటువంటి శిక్షను ఆమె నిర్వర్తిస్తుంది. ఇది చట్టం వాస్తవంగా. అంతేగాని పోలీసులు తమ కాకి బట్టలు వేసుకొని ఉన్నామని ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి చట్టాన్ని తమ పరిధిలోకి తీసుకొని పోలీసులు చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఒక పబ్లిక్ ప్రదేశంలో మరి ఈ యొక్క కఠినమైనటువంటి నేరస్తుడైనటువంటి వ్యక్తిని కొట్టేటటువంటి అర్హత, మరి తిట్టేటటువంటి అర్హత, అతన్ని మరి దూషించేటటువంటి అర్హత కానీ ఈ పోలీసులకు లేదు. మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీరు చేసి శిక్షలు విధించేటటువంటి అర్హత మీకు లేదు. దీని మీద మీరేమన్నా స్వచ్ఛందంగా చట్టాన్ని తయారు చేసుకున్నారో చెప్పాలా. కాబట్టి పోలీసు మానవ హక్కుల సంఘం కూడా వెంటనే స్పందించాలా. నిన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటన మీద నేషనల్ మానవ హక్కుల సంఘం వెంటనే సుమోటోగా ఈ పోలీసుల మీద కేసును బనాయించి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి. పోలీసుల మీద విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు విధి నిర్వహణని దుర్వినియోగపరిచి ఆర్టికల్ 311 ప్రకారం మరి విధి నిర్వహణను ఉల్లంఘించారు. కాబట్టి ఖచ్చితంగా వీరిని విధుల నుంచి బహిష్కరించాలి. వీరి మీద చట్టప్రకారమైన చర్యలు తీసుకోవాలి. పోలీసు వ్యవస్థలో ప్రజలకు నమ్మకం సల్లగిలే విధంగా మరి వాడు ఎవడైనా కానీ నిన్న ప్రకాశం జిల్లాలో 2 సిఐల్ని మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులు కొట్టడం జరిగింది. ఈ ప్రకాశం జిల్లా పోలీసులు మీలాగా చేయలేదే, చట్ట ప్రకారం వ్యవహరించారు. కాబట్టి పోలీస్ అనేటటువంటి వ్యక్తి మీరు కూడా మనుషులే, సంయమనంతో చట్ట